రావాలని ఆశించాడు. అవేవి రాకపోయేసరికి చాలా మందిలా నిరాశ పడలేదు. తనకి రాని సర్వీసులు ఇతరులకు వచ్చేట్టు చేయాలనుకున్నాడు. వేలాది ప్రభుత్వ టీచర్లను, అధికారులను తీర్చిదిద్దిన అపెక్స్ డైరెక్టర్ వాసిరెడ్డి అమర్నాథ్ చెప్పే సక్సెస్ ఫండాస్ ఏంటో చూద్దాం. వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని ఈయన పేరు వాసిరెడ్డి అమర్నాథ్. ఇతని బాల్యం చిత్తూరు దగ్గర పల్లెలో గడిచింది. అమ్మా నాన్నలిద్దరూ టీచర్లు కావడంతో వారి వెంట స్కూల్కి వెళ్లి 3 ఏళ్ల వయసుకే 1వ తరగతి పాఠాలు చెప్పాడు. అండర్ ఏజ్ కారణంగా 10th ఎగ్జామ్స్ కి డిఈఓ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. డాక్టర్ కావాలనే కోరిక ఉన్న అండర్ ఏజ్ ప్రాబ్లం వల్ల ఎంట్రన్స్ రాసే అవకాశం రాలేదు. బిఎస్సీ, ఎంఏ, ఆ తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేశాడు. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్స్ కి హైదరాబాద్ వచ్చి రావ్స్ ట్యుటోరియల్స్ లో చేరి కష్టపడి చదివాడు. ఫస్ట్ అటెంప్ట్ లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాడు. తర్వాత అటెంప్ట్ లో సెలెక్ట్ అయి సివిల్స్ లో గ్రూప్ 1 సర్వీస్ వచ్చినా కోరుకున్న ఐఏఎస్ రాకపోవడం వల్ల జాయిన్ కాలేదు. కోరుకున్న ఎంబీబీఎస్ మాత్రం వచ్చిందా? లేదే. కుంగిపోవడం అనేది వాసిరెడ్డి డిక్షనరీలోనే లేదు. 91-92 మాట చూస్తే నాకు నేను ఇన్ని రోజులు పడిన శ్రమ ఏముంది. అప్పుడు కనుక నేను నిరుత్సాహపడి నాకు వచ్చిన సర్వీస్ లో సెంట్రల్ సర్వీస్ లో చేరిపోయి ఉంటే బహుశా ఇప్పటికీ ఆర్థికంగా బాగానే ఉండేవాడిని. కానీ ఇంత మంచి పేరు, అంతకంటే నుంచి ఇంత మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు నా జీవితంలో. ఇది భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ పెద్దగా ఉండదు, ఈ రంగాన్ని ఇంకా అభ్యర్థులు మర్చిపోవడం మంచిది అని. ఇక రంగమే ఉండదు, దానికి డిమాండ్ ఉండదంటే నిజానికి ఒక నిర్ఘాంతపోవాల్సిన విషయం, నిరుత్సాహపడాల్సిన విషయం. నేను ఆలోచించాను, సమాజం మారుతోంది, ఎప్పటికీ పరిస్థితులు ఒకలా ఉండవు. నేను సవాల్గా తీసుకున్నాను, డైవర్సిఫికేషన్ కావాలనుకున్నాను. అప్పుడు నేను పడిన ఒక 2 నెలలు పడిన మదన, ఆలోచన, ఆత్మవిశ్వాసం కోల్పోని దృఢ చిత్తంతో ఆలోచించి పుట్టిందే స్లేట్ ద స్కూల్. మనకు రాని ఐఏఎస్ ను వేరే వారికి వచ్చేటట్టు చేద్దాం అనే ఆశయం దిశగా అడుగులేశాడు. అపెక్స్ ను స్థాపించాడు. వేలాది క్లాసులు చెప్పాడు. కొన్ని వేల మందికి డిఎస్సి శిక్షణ ఇప్పించి టీచర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులుగా తీర్చిదిద్దాడు. సివిల్ సర్వీసెస్ కు ఎలా ప్రిపేర్ అవ్వాలో పత్రికల్లో పుంకాలుగా వ్యాసాలు రాశాడు. హైదరాబాద్ లో ఇతను ప్రారంభించిన స్లేట్ స్కూల్ షార్ట్ టైమ్ లో మంచి పేరు సంపాదించింది. వాసిరెడ్డి అమర్నాథ్ చెప్పిన సక్సెస్ ఫండాస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జీవితంలో మనల్ని ఎవరైనా మోసం చేయొచ్చు, నమ్ముకున్న స్నేహితుడు మరొకరు మోసం చేయొచ్చు. కానీ మనల్ని మోసం చేయకుండా చివరిదాకా మనకు వెన్నంటి నిలిచి తప్పకుండా మనకు ఫలితాన్ని ఇచ్చేది మన శ్రమని నమ్ముకోండి. తప్పకుండా అది మిమ్మల్ని జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. కాస్త ముందుగానో వెనకగానో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి మనిషిలో లోపం ఉంది. తన లోపాన్ని తాను గుర్తించి వాటిని అధిగమించడం ఎలాగో నేర్చుకున్నవాడే జీవితంలో పైకొస్తాడు. ఈ లోపాలను గుర్తించండి, వాటిని అధిగమించడానికి తీవ్రంగా కృషి చేయండి, తప్పనిసరిగా జీవితంలో విజయాన్ని సాధిస్తారు. మన వ్యక్తిత్వమే మనకు జీవితంలో దశని, దిశని నిర్దేశిస్తుంది. కాబట్టి మంచి వ్యక్తిత్వ లక్షణాలను అలవర్చుకోండి. శ్రమతో పాటు అది కూడా మీకు చివరిదాకా అవ్వాలంటూ ఉంటుంది. మంచి ఆరోగ్యకరమైన శరీరం, మంచి వ్యక్తిత్వం, ఇదే తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే ఘనమైన ఆస్తి. పిల్లల కోసం కోట్లు కూడబెడితే ఒక విధంగా మనం వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళం, వాళ్ళకి కీడు చేసిన వాళ్ళు అవుతాం. పిల్లలకి మంచి లక్షణాలు నేర్పించండి, అది చివరిదాకా వాళ్ళ అన్నట్టు ఉంటుంది. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల. మరోసారి చెప్తాను, ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదల. ఈ 3 సూత్రాలు నమ్ముకోండి. 3 మంత్ర జీవితంలో ఇది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తుంది.